25 రూపాయలు కిలో అంటే 5-6 రూపాయలు అవుతుంది. 6 వేల రైతు వేరు కానీ రేవంత్ రెడ్డి పుణ్యమాని రోడ్డు 6,000 రూపాయలు ఎకరం మీద కొంటా ఉంటారు. 6,000 ఆడుకుంటున్నాడు కాదు అయితే. అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈయన ఏమంటే మాట్లాడలేదు. నేను ఒప్పుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఒప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ మొక్కుకుంటూ వచ్చింది. నేను ప్రజలే దేవుళ్ళ ఒప్పుకుంటూ వచ్చిన నేను నువ్వు సంతకాన్ని ఒప్పుకుంటూ వచ్చి నువ్వు ఇప్పుడు ప్రజల కార్యక్రమం ఒప్పుకుంటూ ఈ తొక్కుకుంటూ వచ్చిన తొక్క నీతను మీ తొక్క రక్షిస్తూ నీ అన్ని మాటలే. ఏం చేస్తాం? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? లేదు. విద్యార్థులకు బీసీ మెంబర్స్ వచ్చిందా? లేదు. తులం బంగారం వచ్చిందా? లేదు. ఏ పథకం? విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, ఉద్యోగులకు మోసం, రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, మైనారిటీలకు మోసం, బీసీలకు మోసం, దళితులకు మోసం, గిరిజనులకు మోసం. అది ఎవరైనా నువ్వు చేసింది ఒకరికన్నా ఉన్నదా అని అడుగుతావు. మా అక్క చెల్లెలకు నెలకు 2,500 మహాలక్ష్మి అన్నాడు. ఉంటదే గురుస్తున్నా. మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ చెప్పిండు. जितना केसीआर साहब किया उतना भी नहीं किया रेवंत रेड्डी। केसीआर साहब के जमाने में जो पैसा हर साल मुसलमानों को दे रहे थे उसने आधा पैसा भी आज कांग्रेस पार्टी नहीं दे रहा। बात तो करोड़ों में, रेवंत रेड्डी का काम करोड़ों में भी नहीं है। महंगाई के लिए कुछ भी नहीं मिल रहा। या दलितुలు, గిరిజనులు, एससी एसटी లకు సప్లై నిధులు కూడా ఖర్చు కావాలి. సప్లై నిధులు ఖర్చు కాక ఒక్కరికి కూడా ఏసీ కార్పొరేషన్ వారిలో 2.5 సంవత్సరాల్లో ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క నిరుద్యోగికి కానీ ఇంతవరకు సహాయం అయినటువంటి పరిస్థితి లేదు. ఇలా అన్ని వర్గాలు మోసం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను ఇలా మీతో కోరేది ఒకటే, కార్యకర్తలు కలిసిమెలిసి ఉండండి. ఆనాడు కేసీఆర్ పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి జరిగింది. మోతే కానీ, అదేవిధంగా నడిగూడ కానీ, మునగాల కానీ ఆ రోజు కాళేశ్వరం జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో పాలించింది బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, మంత్రిగా ఉండే, ఎక్కడైనా మోటల్లో మునగాల కాలువల్లో నడిగూడ ఎస్ఆర్ఎస్పీ కాలువల నీళ్లు వాడినాయా? బీఆర్ఎస్ వచ్చినాకనే ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ పనులు పూర్తి చేసాం. గోదావరి జలాలను, కాళేశ్వరం జలాలను ఆ ప్రాంతంలో పాలించి చూపించాం. ఇవాళ మా మల్లయ్య యాదవ్ గారు ఓడిపోయినా పోరాలని అనుకున్నాడు. ప్రజల రససున్నాల్లో ఉన్నాడు. కానీ అంత ఆన్లైన్ వీడియో కాల్ ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే వీడియో కాల్తో మాట్లాడాలి. అది కూడా లోకల్ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా ఒక పెద్ద నాయకుడు పట్టుకుంటే పలానా టైపు క్యాంప్ ఆఫీస్ పోతే ఎక్కడి నుంచో వీడియో కాల్ వస్తుంది. ఇలా వీడియో కాల్ అనేది కావాలన్నా మీ కాళ్ళ చేతుల ప్రజలు వాళ్ళు మీరు ఆలోచించారు. చెప్పుడేమో చాలా చెప్పిండ్రు. ఇలా అంతా ఉంటుంది. 2 రోజుల కోసం వస్తుంటారు. ఏదైనా ఆపద సంపర్కం వచ్చే పరిస్థితి ఉందా? అప్పుడప్పుడు అంతా గాలినే వస్తుంది. గాలినే వస్తుంది. రప్పకొక గొడ్డు మన గాలినే పోతుంది. ఓ బాధ లేదు, రైతుల కష్టాలు చూసింది లేదు, కార్యకర్తని పట్టించుకునేది లేదు. మీకు తెలుసా లేదా? బాగా ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలనుకుంటున్నారు. ఈ కసాయి కాంగ్రెస్ పోవాలి, కరీంనగర్ లో కేసీఆర్ పాలన మళ్ళీ రావాలి అని కరోనా వస్తే 2020-21లో కరోనా వచ్చిన రైతు మంది ఆపలేదు కేసీఆర్. 2020-21లో కరోనా
మాట్లాడి, ఢిల్లీలో రైల్వే మంత్రికి మాట్లాడి, ప్రత్యేక రైలు వేసి బీహార్ నుంచి హమాలీలు తెప్పించి రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు ఉన్నది నాకు కేసీఆర్ ప్రభుత్వం కాదా? కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉన్నాం. ఇప్పుడు కరోనా అనేది ఏం లేదు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుతూ 15 లక్షలు కూడా నాకు నువ్వు చెప్పింది 90 కొన్నది 17 ఇంకెప్పుడు కొడుతుంది? మరి మన కేసీఆర్ 93 లక్షలు కొట్టారు కదా, 17 లక్షలకే గుండెలు కొట్టుకుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అరే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అయిపోయింది, కరోనా కంటే డేంజర్ అయింది. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది, కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది, రైతులను ఏడిపిస్తా ఉన్నది. ఇలా రైతులకు అన్ని కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, రైతు బంధు కష్టాలు, పంట అమ్ముకోవాలంటే కూడా కష్టాలు. మీకు కోరాతో ఆక్రోశ కేంద్రానికి యూరియా అమ్మలేవాడు, యూరియా అమ్మతాడు, యూరియా అమ్మతాడు, యూరియా కూడా బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు రేవంత్ కాలంలో. ఇవాళ ఏదైనా షాప్ పోతే యూరియా అమ్మడు బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. మరి కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా ఉందా? మళ్ళీ వేయాల్సిందే కదా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నటి యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. మొత్తానికి యూరియా బిడ్డలు యూరియా బ్యాగ్ పెట్టావు, రేపు రైతులకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని బ్యాగ్ పెట్టారు, రేవంత్ రెడ్డి బ్యాగ్ పెట్టారు. మర్చిపోతారు అనుకుంటున్నారేమో, అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు రైతులు, ఏది కూడా మర్చిపోదు. రైతులు ఇవాళ వాళ్ళకి ఒక్కొక్కటి వ్యాధి వస్తున్నాయి. నేను పొద్దుగా మార్కెట్లో పోతే ఒక అవార్డు ఉన్నది, బిడ్డ కేసీఆర్ మనం ఎంత మంచుకుంటే మేము ఇవాళ వస్తే రేపు కాంటాక్ట్ ఎనిమిదింటికి పోదు, 24 రోజులు అయినా వాటి పోతలేవు, ఇది ఏం గవర్నమెంట్ అని చెప్పి తింటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోతుంది కానీ మరి ఒక ఊరికి వచ్చే కన్నా వడ్ల కొనుగోలు కేంద్రం చూసుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట్లాడుతున్నారు.